నా పేరు ప్రియాంక. నేను దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చిన. నేను కాంగ్రెస్ కు ఓటేసి తప్పు చేసిన, నేనే కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఓటేసి తప్పు చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళమే. ఆ కాంగ్రెస్ కి ఓటేసి తప్పు చేసి మళ్ళీ మేమే చావాలి అంటే ఎంట్రీని దాగి ఏమైనా వేసుకొని బాయిలో దుంకండి, కానీ నేను చేసే పని మాత్రం నేను చేస్తా అని మాట్లాడుతున్నాడు. అసలు ఆయన సీఎంఏనా? అసలు 2014 తర్వాత ముందు ఎట్లుందో తెలంగాణ, మళ్ళీ 2014 తర్వాత ఎట్లుందో తెలంగాణ, ఇప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్ కి వచ్చేలాగుంది. అసలు తెలంగాణను చూస్తుంటేనే భయం వేస్తుంది. మేము చాలా మంది విద్యార్థులం, అసలు ఇంటి దగ్గర చాలా మందికి అమ్మ ఓటేయండి, కాంగ్రెస్ ఓటేయండి, మార్పు వస్తుంది, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము వాళ్ళందరినీ నమ్మించి వాళ్ళని మోసం చేసి మేము ఓటేపించి నిన్ను గెలిపించి నిన్ను ఆడ కూసబెడితే ఈ రోజు మమ్మల్ని చావమని అంటావాను? నీకెంత ధైర్యం ఉంటే మమ్మల్ని చావమని నువ్వు అంటావు? అసలు ఎవరైనా మమ్మల్ని చావమన్నా నీకే అంటే మేము ఓటేసి గెలిపించింది నిన్ను చావమని, నువ్వు మమ్మల్ని చావమన్నా నీకా? నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ రోజు నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నా, నీతో పాటు ఒక తెలంగాణ ఆడబిడ్డగా నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు ఏడుకి వస్తా అంటే ఆడికి మేమందరం వస్తాం, మేము మాట్లాడతాం. ఎవరిని నాయకుల్ని పిలవం, ఎవరిని పిలవం, ప్రెస్ ఉంటది, మేము ఉంటాం, అంతే. చూసుకుందాం, మాట్లాడదాం. మీరు అంటున్నారు కదా 2 లక్షల ఉద్యోగాలల్లో మేము ఆల్రెడీ 70,000 ఉద్యోగాలు వేసినాం. ఒకసారి అంటారు 60,000 ఉద్యోగాలు వేసినాం అంటారు, ఇంకోసారి అంటారు 70,000 ఉద్యోగాలు అంటారు. అంటే వేలం పాట ఆడుతున్నారా మీరేమన్నా మాతోటి? మీరు ఫస్ట్ ఎందుకు చెప్పారు 2 లక్షల ఉద్యోగాలని? మరి ఫస్ట్ మీరు మేనిఫెస్టోలో తక్కువ అని చెప్పొచ్చు కదా. 1,00,000 ఉద్యోగాలు అంటారు, 2 లక్షల ఉద్యోగాలు అంటారు. అసలు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? నిజంగా చెప్తున్నా, ఈ రోజు నేను ఒక తెలంగాణ ఆడబిడ్డగా చెప్తున్నా, ఒక పిచ్చని చేతిలో రాయి పెట్టినట్టు మా తెలంగాణని ఆయన చేతిలో పెట్టి మేము నిజంగా తప్పు చేసాం అనిపిస్తుంది. మాకు 19,000 నోటిఫికేషన్ కావాలి ఖచ్చితంగా. ఏజ్ విషయంలో కూడా 2022 నుంచి 2022లో అంతమందికి 2020లో కరోనా రావడం వల్ల 2022లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏజ్ కూడా పెంచింది, కానీ ఈయన వచ్చిన తర్వాత మాత్రం ఏజ్ తగ్గిస్తున్నాడు. అసలు ఏమనుకుంటుందో ఏమో అర్థమైతలేదు. 80 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ 80 ఇయర్స్ నుంచి ఇదే జీవితం అని పనంగా పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కనుక మీరు 5,000 నోటిఫికేషన్ వేస్తే మేము అస్సలు ఊరుకోము, మేము దేనికైనా తెగిస్తాము. నేను చెప్తున్నా, ఈ రోజు అసలు తెలంగాణలో ఆడపిల్లలు అసలు రోడ్డు ఎక్కే సిచ్యువేషన్ కాదు, కానీ మేము వచ్చినాం, రోడ్డు ఎక్కినాం అంటే నీది ఖచ్చితంగా ఏదో ఒకటి తెంచుకోవడానికే మేము వచ్చినాం.